హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవీఓలో చూస్తున్న డ్రింక్ వచ్చి సమ్మర్ స్పెషల్లో డ్రింక్ మీకు షేర్ చేస్తున్నానండి. గోందు కటరీ అండ్ సబ్జా గింజలతో మనం ఈ విధంగా డ్రింక్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి ఈ సమ్మర్లో ఇస్తే ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాం రండి. ముందు ఒక బౌల్ అనేది తీసుకోవాలండి. దానిలో గోందు కటరీ అనేది మనం తీసుకుని వేసుకోవాలి. అది చాలా తక్కువ వేసుకోవాలండి. ఇది ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. కొంచెం వేస్తే చాలా ఎక్కువ అవుతుందండి. నేను నానిన తర్వాత మీకు చూపిస్తాను. మీరు నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మంచిగా నానిపోతుంది. లేదా మార్నింగ్ నానబెడితే మధ్యాహ్నం కల్లా మీరు డ్రింక్గా సర్వ్ చేసేటప్పుడు సరిపోతుందండి. తర్వాత ఇంకో బౌల్లో ఒక స్పూన్ సబ్జా గింజలు కూడా మనం వేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. చూపిస్తాను చూడండి గోందు కటరీ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఉంటుందండి. ఒక జిగురులాగా ఇట్లా మొత్తం ఉంటుంది. ఈ విధంగా మీరైతే బుక్ చేసుకుని ఒకసారి పిల్లలకి సమ్మర్లో మీరు ఇవ్వండి. చూస్తున్నారు కదా, నానిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం మంచిగా నానిపోతుంది. ఇది టిప్ కూడా చెప్తాను దీనికి మీకండి. ఈ కటోరీ గోధుమలో కొంచెం పిల్లలకి 1 ఇయర్ పిల్లల తర్వాత మోషన్స్ కానీ ఇట్లా ఏమన్నా అవుతున్నప్పుడు, జిగురు విరోచనాలు అంటారు కదా, అలా ఏమన్నా అవుతున్నప్పుడు కూడా మనం ఇవి పటిక బెల్లం కానీ షుగర్ కానీ వేసి పిల్లలకి 1 ఇయర్ తర్వాత పిల్లలకి ఇస్తే అండి వెంటనే తగ్గుతాయి అంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మకాయ ఇలా మొత్తం పిండుకొని దీంట్లో షుగర్ అనేది వేసుకోండి. మొత్తం మిక్స్ చేసి మనం డ్రింక్ లాగా మనం పిల్లలకి, పెద్దవాళ్ళకి సర్వ్ చేయండి. అంతేనండి, సింపుల్, ఈజీ అండి. మీకు నచ్చితే ఈ పటిక బెల్లం కలకండ కూడా యూజ్ చేసుకోండి. గోందు కటరీ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.